స్వాగతం అండి. సార్, ఇప్పుడు మనం ఒక మంచి ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, సోషల్ మీడియా. ఇప్పుడు కూడా మనం మాట్లాడుకున్న ఇంత సంభాషణలో కూడా చూస్తున్న వాళ్ళు ఇది మనకి ఉపయోగపడే టాపిక్కేనా అని చూసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండుంటారు. కానీ ఇప్పుడు మనం ట్రెండింగ్ టాపిక్ మాట్లాడుకుందాం. ఇదైతే అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అన్నమాట, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా అనేది ఒక పవర్ఫుల్ వెపన్ లా మారిపోయింది. మీరు ఇందాక చెప్పిన ఉదాహరణ, రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఒక ప్రభుత్వ పథకాన్ని అందుకుని తన సంతోషాన్ని వ్యక్తపరిచినందుకు కొంతమంది, ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొంతమంది విపరీతంగా ట్రోల్ చేయడంతో ఆమె ఈ రోజున ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వాళ్ళు మన చుట్టాలు కాదు, మన పట్టాలు కాదు, మన పక్కింటి వాళ్ళు కాదు, మనల్ని కట్టుకున్న వాళ్ళు కాదు, మన కన్న వాళ్ళు కాదు. అంటే మనం జనం కోసం, అంటే జనంలో ఉండడానికి జనం కోసం బ్రతుకుతున్నామా, మనం కోసం బ్రతుకుతున్నామా అనే సందిగ్ధంలో అసలు ఎవరికైనా క్వశ్చన్ రావాలండి. మనం ట్రోలింగ్ చేస్తూ ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోలింగ్ కి మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని విషయాలు ఆలోచించాలి. దీనివల్ల ఏదైనా సరే దీన్ని ఎలా సరిదిద్దుకున్నా, ఎలా దాన్ని సరిదిద్దుకోవాలని వివరణ ఇచ్చినా కూడా అక్కడ లాస్ అయింది ఒక ప్రాణం. దీన్ని మనం వెనక్కి తీసుకురాలేని తప్పది. సో మనం ఏ విధంగా ఇలాంటి విషయాల్లోనే ఈ సోషల్ మీడియా ఎలా దిగజారిపోతుంది అనేది మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఉన్నతంగా అనేది ఇప్పుడు సార్ చెప్తారు. ఉన్నతంగా ఎలా వినియోగించుకుని మనం అభివృద్ధి అవ్వచ్చు, ఎంత ఇన్ఫర్మేషన్ ని జనానికి అందజేయచ్చు అనేది మంచి పాయింట్స్ సార్ చెప్తారు. ఇప్పుడు మనం విని తెలుసుకుందామండి. మంచి ప్రశ్న అమ్మా ఇది. ఎందుకంటే ఒక తపన పడితే ఆ తపన నుంచి మనకు ఒక మంచి పని మొదలవుతుంది, అది చివరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా సోషల్ మీడియా అనేది ఒక ఆయుధం. ఈ ఆయుధం అంటే ఒక కత్తి లాంటిది. ఈ కత్తి యుద్ధానికి తీసుకెళ్లొచ్చు, 100 మందిని కోసేయచ్చు. ఇంకా ఉన్నారా చెప్పండి, 100 కాదురా, ఇంకో 2 ఉంటే కూడా 2 కోసేస్తా అనొచ్చు కదా, సినిమా డైలాగ్ లాగా కోసేయచ్చు కూడా, తప్పేం లేదు. ఆ యుద్ధం వెళ్ళిపోతుంది. యుద్ధం అంటే సరే, అది అలా కాకుండా యుద్ధంతో సంబంధం లేకుండా కూడా అదే కత్తితో మనుషుల ప్రాణాలు అనవసరంగా కూడా తీయచ్చు కదా. సో ఇట్లా అయితే వీటికి ఇలా కాకుండా ఇదే ఆయుధాన్ని మనం ఉపయోగించి మనం ఏమైనా మంచి చేయొచ్చా అని ఆలోచించటం కూడా ఇటీవల కాలంలో మొదలైందమ్మా. అసలు మొదలవలేదు. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ కూడా నానా చెత్త, కంపు, గందరగోళం, వీటిని భరించడం కష్టము, వీటి వల్ల మొత్తం సమాజం సర్వనాశనం అయిపోతుంది అని ఎవరన్నా అంటే, ఆగాగు నాయనా, మరి నువ్వు అంత బాధపడకు, మేము ఉన్నాంరా నాయన, ఇక్కడ మేము ఉన్నాం, మేము ఇస్తాం సోషల్ మీడియాలో మంచి కంటెంట్, మమ్మల్ని మరి మీరు ప్రోత్సహించంటారా? అవును, మీరు ప్రోత్సహించండి. అటు ప్రభుత్వాలు ప్రోత్సహించవు, ఎవరు ప్రోత్సహించరు, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించరు, ఇతర మీడియా వాళ్ళు ప్రోత్సహించరు, ఎవరు ప్రోత్సహించకపోతే మాకేమనిపిస్తుందిరా, 1 పెడతాం, 2 పెడతాం, 10 పెడతాం. కానీ సోషల్ మీడియాలో మంచి వార్తలు, మంచి విషయాలు, వార్తలు అంటారు నేను, మంచి కంటెంట్ ఇస్తున్నాం, మమ్మల్ని ఎందుకు మీరు ప్రోత్సహించట్లేదురా? పైకి కబుర్లు చెప్తారు, మైక్ ఇస్తే ప్రతివాడు కబుర్లు చెప్పేవాడేనండి. ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా మంచిని పెంచాలి 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 అని ఇట్లా నినాదాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున. కానీ వాడు మళ్ళీ వెళ్ళిపోయి టక 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 పొద్దున్నే లేవడం, 4:30కి మెలకు వచ్చింది అనుకోని తెల్లవారుదామన 4:30కే లేస్తాడు. ఫస్ట్ వాడు తీసేది వాట్సాప్ లేదా ఫేస్బుక్, ఏమొస్తున్నాయి, లేదా మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్, ఏదో ఒకటి టక టక. అసలు మొత్తం చదవకుండా ఆ మునివేళ్ళు ఉన్నాయే, ఇవి చాలా ప్రమాదకరంగా తయారైనాయి ఈ రోజు. వీటి పట్ల సరే ఎలా ఉపయోగించుకోవాలి అనేది జ్ఞానం, విచక్షణ జ్ఞానం లేకపోతే గందరగోళాలు జరిగిపోతున్నాయి మనకి. టక 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 నొక్కేస్తాడు, వెళ్ళిపోతున్నాయి. నొక్కిన తర్వాత ఏదో పోస్ట్ పెడతాడు, అది అసందర్భమైన పోస్టు, దానికి లైకులు రాలేదని బాధపడుతుంటాడు. వాడు దిగులలో ఏంటి, లైకులు రాలేదని. లైకులు రావటం లేదని చెప్పేసి మానసిక రుగ్మతకు గురైపోయి మెంటల్ హాస్పిటల్లో చేరేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉందండి. ఇది మన దౌర్భాగ్యం. అదే మంచి విషయాలు కనుక మనం ఏమైనా చెబితే దాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి? ఇందా మీరు అన్నారు, ఈ సామాజిక మీడియా ద్వారా మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు సార్ గారు, ఆయన ఏం చెప్తారో విందాం అని అన్నారు. చక్కటి ప్రశ్న వేశారు. ఇలా అడిగేవాళ్ళే లేరు ఈ రోజున. అందుకని మేమేం చేస్తున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం. ముందుకు రావాలంటే మాకు ఇవాళ నాకు అవకాశం వచ్చింది కాబట్టి, ఈ ప్లాట్ఫామ్ మీద నేను ఇక్కడ మనం కూర్చున్నాం కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వరా ఎవరు? నేనేం చెప్పాలండి? నేను చెప్తే ఎవరు వినేవాడు ఎవడండి?
అయితే అమ్మా ఎప్పుడు కూడా ఈ యజ్ఞాన్ని ఆపకూడదు. మనం ప్రారంభించడం మంచి ముహూర్తంలో మంచి టైంలో మనం ప్రారంభించాం. ఒక ఆంగ్ల శాస్త్ర సాహితీమూర్తి ఒక ఆయన అంటాడు, అరే నాయనా నువ్వు ఏ పని మొదలు పెట్టినా గానీ ఆరంభ సూరత్వంలా ఉండకూడదు, అది రన్నింగ్ లో కూడా అంతే ఉత్సాహం ఉండాలి, చివరికి ఎండింగ్ చేసేటప్పుడు కూడా అంత స్పిరిట్ తోనే ఎండ్ చేయాలి. ఒక పని ప్రారంభం అప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో అదే ఉత్సాహం మధ్యలోనూ అదే ఉత్సాహం చివరిలో కూడా ఉండాలి నాయనా అని చెప్తాడు. మనం ఈ రోజున ఎన్ని కార్యక్రమాలు